కన్నీరు సంతోషంగా మార్చబడును. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. 126:5. సహజముగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అన్నిటిలో ఒకరికి భాగంగా ఇస్తారు. అన్నిటిలో ఒకరికి ఒకరు పోటీగా ఉంటారు. కానీ అదే ఇద్దరి పిల్లలలో ఒకరు జబ్బుతో ఉండి మరొకరు అందమైన వారిగా ఉంటే తల్లిదండ్రుల నుండి బంధువుల వరకు అందరూ ఒకరిని ఒకలా ఇంకొకరిని మరోలా చూస్తుంటారు. నిత్యము ప్రతి దానిలోనూ వ్యత్యాసం చూస్తుంటారు. సాధారణంగా మనుషులు 100లో 99 మంచి పనులు చేస్తే ఒక్క చెడ్డ పని చేసిన ఒక్క చెడ్డ పనిని బట్టే ఆ వ్యక్తి ఏంటి అని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తి పలానా గుణం గలవాడు అని నిర్ధారణ చేసేస్తారు అంతే. కానీ వారు చేసిన మంచి గురించి కానీ వారి ప్రవర్తనను బట్టి కానీ వారిని మంచివారిగా పరిగణించలేరు. ఇదే విధంగా లేయా జబ్బు కండ్లతో రాహేలు రూపవతియు సుందరియునై పుట్టగా లేయాను అందరూ ద్వేషించుట, పరిహాసించుట, అపహాస్యం చేయుట, వెనుకకు త్రోసివేయుట అనేది చేశారు. రూపసి అయిన రాహేలు మాత్రం అందరిచే ప్రేమింపబడుతూ అందరిని మన్ననలను పొందుతూ ఉంది. ఇలాంటి క్రమంలో జబ్బు కళ్ళు గల లేయాకి వివాహం చేయడం కూడా కష్టం అయి ఉంటుంది. అందుకే నీ చెల్లికి కాబోయే మొగుడు తప్ప నీకు వేరే దారి లేదు, కాబట్టి అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకో అని తన తండ్రి సలహా మేరకు తప్పని పరిస్థితిలో లేయా యాకోబుకి భార్య అయ్యింది. అయినప్పటికీ కూడా తనకున్న లోపం వలన భర్తచే ద్వేషించబడింది. సౌందర్యం ఉన్న రాహేలు మాత్రం ప్రేమించబడింది. ఈరోజు నీ పరిస్థితి కూడా ఇదేనేమో. నీలో ఉన్న మంచిని, నీలో ఉన్న ప్రేమని, నీకున్న గుణగణాలను లెక్కించకుండా నీలో ఉన్న లోపాన్ని బట్టి మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, అపహాస్యం చేస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో. నిత్యం కన్నీరు కార్చుతూ నిట్టూర్పులు విడుస్తూ నీ దినములను వెళ్ళబుచ్చుతున్నావేమో. ఆనాడు లేయా పరిస్థితి ఇలానే ఉంది. అందుకే దేవుడు లేయా కన్నీటిని చూచాడు. ఆమె బాధను, ప్రార్థన, వేదనను విన్నాడు. అంతేకాకుండా కన్నీటి నుండి దేవుణ్ణి స్తుతించే స్థితికి ఆమెను మార్చాడు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. యెహోవాను స్తుతించెదను. లేయా దుఃఖమును చూచిన దేవుడు ఈ దినం నీకు చెప్తున్నారు, నీవు కన్నీళ్లు విడిచి చుట్టూట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. అంతేకాకుండా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అలాగే ఎక్కడైతే ఏ మనుషులు నడుమో అయితే నీవు ద్వేషింపబడుతున్నావో, అవమానించబడుతున్నావో వారి మధ్య నేను ఈ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానంటున్నాడు. ఆమె నీ అంగలార్పును, కన్నీటిని నాట్యముగా మారుస్తానంటున్నాడు. ఆమె నీ దుఃఖమును సంతోషముగాను, నీ విచారమును ఆనందముగాను మార్చి లేయాని కన్నీటి స్థితి నుండి స్తుతించే స్థితికి మార్చినట్లుగా నీ స్థితిని కూడా నేడు దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చింపబోతున్నాడు అని విశ్వసించి నీ నిట్టూర్పులు విడిచిపెట్టు ఓ విశ్వాసే. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.